లిక్కర్ స్కామ్ కేసులో త్వరలోనే మరో పెద్ద తిమింగలం బయటకు రాబోతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రపంచంలోనే ఏదో అతిపెద్ద కుంభకోణమన్నారు. అటు మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన టీడీపీ నేతలు గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ పై పార్లమెంట్లో చర్చిస్తామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలనే బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతోంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా బయట పడుతున్నాయి. ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. రాష్ట్రం చూస్తే అభివృద్ధి చెందుతుంది, ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు. ఈ వాళ్ళ మనసును డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని, మతాలని, ప్రాంతాలని రకరకాలుగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిద్రాహారాలు మారి పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుని ఇవాళ మళ్ళీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క. ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాని గురించి నాకంటే కూడా ఇప్పుడు మీకే బాగా తెలుసు. 3,000 కోట్లు 3,500 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక మనిషికి సంబంధించి ఇద్దరు మనిషికి సంబంధించిందో కాదు. ఇది ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళడం జరిగింది. కేవలం దేశంలోనే కాదు, దేశం దాటించి కూడా బయటికి తీసుకెళ్ళడం జరిగింది అనేది అభియోగం ఉంది. కాబట్టి దీని గురించి తప్పకుండా ఇది మనందరికీ సంబంధించింది. మన రోడ్లు వేసుకోవాలన్నా, లేకపోతే సైడ్ లైన్లు కట్టాలన్నా, ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్కి రావాల్సిన డబ్బులు అన్నీ కూడా బయటికి తీసుకెళ్ళటం కానీ వేరే ఒక మనిషి చేతికో ఇద్దరు మనిషి చేతికి వెళ్ళటం అనేది ఆబ్వియస్లీ దీని గురించి డిస్కషన్ జరగాలి. పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్, దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా దీని గురించి మాట్లాడాలి. ఈ లిక్కర్ కేసులో మాత్రం నువ్వు తప్పుకునేటటువంటి పరిస్థితులు లేవు. డైరెక్ట్గా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నీ ఇన్వాల్వ్మెంట్ ధన దోపిడీయే కాదు, ప్రజల ప్రాణాలను హరించో అతి దారుణంగా. కల్తీ మద్యాన్ని నువ్వే డైరెక్ట్గా అమ్మి నీ ప్రభుత్వంలో దాని మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టాలి. అంతమందిని నువ్వు చంపేసావు, అనారోగ్యం పాలు చేసావు. ఆ లిక్కర్ కూడా చీప్ లిక్కర్. మనకు కరోనా వచ్చి చనిపోవడమే ప్రజలకు తెలుసు, కానీ లిక్కర్ తాగి అనేక మంది చనిపోయారు. కరోనా బారిన కంటే ఎక్కువ మంది చనిపోయారు. వీళ్ళ డబ్బుల కోసం, వీళ్ళ డబ్బు సంపాదన కోసం మనుషులు ప్రాణాలు తీసినటువంటి వైపు ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ లిక్కర్ స్కామ్ను బయటకు తీసి వేలాది కోట్ల రూపాయలు ఇందులో కుంభకోణం జరిగింది. దాంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే ఇతను A4 మిథున్ రెడ్డి. వాళ్ళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అందరూ హర్షాన్ని కల్పించుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తాగి చనిపోయారో ఆ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.